నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 66 కి స్వాగతం. ఇవాళ డేట్ జనవరి 20, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. ముందుగా ChatGPT అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే అని ఒక ప్రొఫెసర్ అంటున్నాడు. వీరేంద్ర సింగ్ చౌహాన్, ఇతను మీకు గుర్తే ఉంటుంది, యూట్యూబ్ లో ఈ యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటాడు. అలా ఆయన యూట్యూబ్ లో బాగా ఫేమస్ అన్నమాట. సో ఈయన అంటున్నాడు, ఈ ChatGPT అనేది అగ్ర కులాలు వాళ్ళకి మాత్రమే క్రియేట్ చేయబడింది. వాళ్ళు క్రియేట్ చేసిన ఏఏ మోడల్స్ ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైనా మిగతా కులాల వాళ్ళు ప్రాంప్ట్ ఇస్తే అప్పర్ క్యాస్ట్ కి అనుకూలంగానే ఇన్ఫర్మేషన్ ఇస్తుందే కానీ మిగతా వాళ్ళకి అనుకూలంగా ఇవ్వట్లేదు అని చెప్పి ChatGPT మీద ఆరోపించాడు. ఒక ప్రొఫెసర్ అయిండుకొని ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అనేది ఆయన విజ్ఞతకే తెలియాలి. అదొక ఏఐ, అదేం మనిషి కాదు కదా క్యాస్ట్ అంటగట్టడానికి. ఈ విషయం తెలిసి కూడా ఒక ఏఐకి క్యాస్ట్ అంటగట్టాలని ఎలా అనిపించింది అనేది వాళ్ళకే తెలియాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్, జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ను పెంచబోతుంది. ఇది జనవరి 28 నుంచి అమలులోకి వస్తుంది అనమాట. సూపర్ ప్రీమియం చార్జెస్ ఉంటాయి కదా, ఆ ప్లాన్స్ పెరగబోతున్నాయి. ఆ పెరగనున్న ప్రైజెస్ ఇలా ఉంటాయి, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. కాకపోతే ఇది అందరికీ కాదు, ఎవరైతే కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారో, అది కూడా జనవరి 28 నుంచి కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త చార్జెస్ అమలవుతాయి. మిగతా వాళ్ళకి పాత చార్జెస్ ఉంటాయి అనేసి జియో హాట్‌స్టార్ తెలియజేసింది. సో ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు ముందుగానే ఈ జనవరి 28 లోపే తీసుకోండి. నెక్స్ట్, ట్రంప్ తాత ఇండియా మీద 50% టారిఫ్స్ వేసినా కూడా ఇండియా ఎందుకు తిరిగి టారిఫ్స్ వేయలేకపోతుంది, ఇక్కడ మోదీ ట్రంప్ కి భయపడుతున్నాడా అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇండియా ఎప్పుడో యుఎస్ఏ మీద టారిఫ్స్ వేసింది, అది రీసెంట్ గా బయటపడింది అనమాట. యుఎస్ఏ ఉత్పత్తి చేస్తున్న ఈ పప్పు ధాన్యాల మీద 30% టారిఫ్స్ వేసింది. ఇది లాస్ట్ ఇయర్ 2025 నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది అనమాట. అప్పటి నుంచి 30% టారిఫ్స్ కొనసాగుతూనే ఉంది. ఒక పక్క ట్రేడ్ టాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయం ఎలా బయటపడింది అంటే, రీసెంట్ గా యుఎస్ సెనేటర్స్ ఈ 30% టారిఫ్స్ మీద మాట్లాడాలని చెప్పి ట్రంప్ కి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించారనమాట. అది ఎలాగోలాగా సోషల్ మీడియాలో బయటపడిపోయింది. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. కానీ ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈవెన్ ఇండియా కూడా దీన్ని ఎక్కడ ధృవీకరించలేదు, ఈ విధంగా మేము వేసామని చెప్పి. మరి ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది తెలియాలి. దీన్ని ట్రంప్ ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2025 లో ఇండిగో ఏం చేసిందో మీకు అందరికీ తెలిసిందే. వందల విమానాలు కావాలని రద్దు చేయడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆ తర్వాత సివిల్ ఏవియేషన్ చాలా సీరియస్ గా తీసుకొని ఇండిగోలో ఉన్న 65% వాటాలో 10% తగ్గించేసింది. దాంతో పాటు ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళకందరికీ రీఫండ్ ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. ఆ తర్వాత ఇండిగో కూడా రీఫండ్ ఇచ్చేసింది అందరికి. అయితే లేటెస్ట్ గా డీజీసీఏ ఇండిగో మీద 22 crores ఫైన్ వేసింది. దాంతో పాటు 50 crores బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించింది అనమాట. మరి అమౌంట్ ని ఇండిగో పే చేస్తుందా లేదా అని చూడాలి. పే చేస్తుందో లేండి, వాళ్ళకి వేరే దారి లేదు. లేకపోతే మిగతా 60% కూడా క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్, యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీని అప్డేట్ చేసింది. ఇకపై క్రియేటర్స్ యూట్యూబ్ లో సెన్సిటివ్ టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేయొచ్చు, దానికి ఫుల్ పేమెంట్ వస్తుంది అనేసి ప్రకటించింది అనమాట. సెన్సిటివ్ టాపిక్స్ అంటే ఈ అబార్షన్, సూసైడ్, డొమెస్టిక్ వైలెన్స్, ఇంకా చైల్డ్ అబ్యూస్ మీద కొన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఉంటాయి కదా, వాటి మీద కూడా వీడియోస్ చేయొచ్చు. కాకపోతే అది ఎడ్యుకేషనల్ అవేర్నెస్ క్రియేట్ చేసేలా ఉండాలి, కానీ వైలెన్స్ చూపించడం, చైల్డ్ అబ్యూస్ ఎంకరేజ్ చేయడం ఇలా అంతా చేయకూడదు అని చెప్పి కండిషన్స్ పెట్టింది అనమాట. నెక్స్ట్, ట్రంప్ గ్రీన్లాండ్ డీల్ కి వ్యతిరేకించిన నాటో దేశాల మీద 10% టారిఫ్స్ విధించాడు. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ లోపు ఈ డీల్ కి ఒప్పుకోకపోతే 25% పెంచుతానని చెప్పి ఇప్పటికే హెచ్చరించారనమాట. సో దీన్ని నాటో దేశాలు చాలా తీవ్రంగా ఖండించాయి. దాంతో పాటు ట్రేడ్ బజూకాని అమలు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రేడ్ బజూకా అంటే యాంటీ కోరేషన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే ఇతర దేశాలు ఒత్తిడి చేసినప్పుడు అప్పుడు యూరోప్ దేశాలను కాపాడుకునేందుకే ఈ చట్టాలని తీసుకొచ్చారు. ఇది 2023 డిసెంబర్ 27 నుంచే అమలులోకి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టైం అమెరికా మీద టారిఫ్స్ వేయబోతున్నారు. సో ఇప్పుడు యూరోప్ దేశాలన్నీ యుఎస్ఏ మీద టారిఫ్స్ వేస్తే అప్పుడు 11 లక్షల కోట్లు విలువైన యుఎస్ఏ ఉత్పత్తులపై భారం పడొచ్చు. మరి దీన్ని ట్రంప్ ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. నెక్స్ట్, ఇండియాకి వ్యతిరేకంగా 3 దేశాలు ఏకమయ్యాయి. ఆల్రెడీ గతంలో ఇస్లామిక్ కంట్రీస్ అన్ని
నాటో తరహా ఒక కూటమిని ఏర్పాటు చేయాలనేసి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఒక 3 దేశాలు మాత్రమే డిఫెన్స్ ఒప్పందాలు చేసుకున్నాయన్నమాట. అందులో సౌదీ అరేబియా ఆల్రెడీ పాకిస్తాన్‌తో డిఫెన్స్ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు కొత్తగా టర్కీ పాకిస్తాన్‌తో డిఫెన్స్ ఒప్పందం చేసుకుందన్నమాట. సో ఇప్పుడు ఈ 3 దేశాల మీద ఏ దేశమైనా దాడి చేస్తే అప్పుడు మిగతా 2 దేశాలు యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ టర్కీ పాకిస్తాన్‌కి సపోర్టు ఆపరేషన్ సింధూర్‌లో చూసాం. డ్రోన్స్ సహాయం చేసింది. అయితే సౌదీ అరేబియా ఇండియాకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో. సో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్‌కి ఇండియాకి మధ్య యుద్ధం వస్తే అప్పుడు సౌదీ అరేబియా ఎటువైపు ఉంటుందనేది చూడాలి. అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.